కదిలించు కదిలించు వచ్చిరా మీరు అక్కడ నాయక్ మెడికల్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ యాదాద్రి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ పడమటి సోమవారం గ్రామం శివాలయం వెనకాల ఒక అన్నోన్ బేబీ, అప్పుడే పుట్టినటువంటి బేబీని గుర్తించడం జరిగింది. ఆ బేబీ ఏ విధంగా ఏ కండిషన్లో ఉందంటే ఎట్లాంటి మనకు చలనం లేకుండా ఆల్మోస్ట్ డెడ్ బేబీ లాగా పడి ఉండే. ఆ బేబీ డెలివరీ పుట్టేటప్పుడు ఆ మాయాతో పాటు కూడా ఆ బేబీ అదే విధంగా ఉండడం జరిగింది. దాన్ని ఆ యొక్క మనకు ఆశా వర్కర్ గుర్తించడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఒక ఇద్దరు దంపతులు, వాళ్ళ పిల్లలు లేని దంపతులు, వాళ్ళు కూడా గుర్తించి ఆ బేబీని ఇమీడియట్ గా మన బీబీ నగర్ పిహెచ్సికి తీసుకొని పోవడం జరిగింది. అక్కడ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేసి ఆ మాయాను బేబీ నుంచి వేరు చేసి ఈ బేబీని వెంటనే మీరు జీజీహెచ్ యాదాద్రి తీసుకొని పోయినట్లయితే బతికే అవకాశం ఉందని చెప్పేసి అక్కడి స్టాఫ్ యొక్క సూచనల మేరకు వాళ్ళు ఆ బేబీని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఆ దంపతులు మరియు ఆశా వర్కరు ఇమీడియట్ గా ఆటో తీసుకుని ఆ బేబీని జీజీహెచ్ యాదాద్రికి ఈరోజు మార్నింగ్ 8:30 AM కు జీజీహెచ్ యాదాద్రికి తీసుకొని రావడం జరిగింది. తీసుకుని వెంటనే వచ్చినప్పుడు బేబీ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ఏ మాత్రం మూమెంట్ లేకుండా బేబీ చల్లగా చలికి, ఇప్పుడు బయట చూసుకున్నట్లయితే చాలా చలికి చల్లగా, తర్వాత పల్స్ రేట్ కూడా 20 పల్స్ రేట్ 20 బీట్స్ పర్ మినిట్ ఆ విధంగా ఉండే. కొద్దిసేపు అయితే బేబీ ప్రాణాలు వదిలే పరిస్థితి ఉంది. కాకపోతే ఇమీడియట్ గా మా ఎమర్జెన్సీకి తీసుకురావడం వల్ల అక్కడ మా డాక్టర్లు, ఎమర్జెన్సీ డాక్టర్లు, క్యాజువాలిటీ డాక్టర్లు, తర్వాత పీడియాట్రిక్ డాక్టర్స్, నర్సెస్ ఇమీడియట్ గా దానికి మనకు ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ ఇచ్చి మనకు గ్లూకోజ్ పెట్టి తర్వాత ఆ బేబీని కొంచెం వామ్ చేసి ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇచ్చిన తర్వాత బేబీ దాన్ని కొంచెం కదలడం అనేది జరుగుతుంది. దాని వెంటనే మనకు ఎస్ఎన్సియు అనే క్రిటికల్ కేర్ కు షిఫ్ట్ చేసి ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ అందించి ఆక్సిజన్ పెట్టి తర్వాత కంప్లీట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బేబీకి చలనం రావడము, కదలడం అనేది ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు హార్ట్ రేట్ చూసుకున్నట్లయితే 110కి చేరుకుంది. బేబీ మంచి కదులుతుంది. తర్వాత మూమెంట్స్ అన్ని చక్కగా ఉన్నాయి. తర్వాత టెంపరేచర్ కూడా మామూలుగా 20 ఉన్న టెంపరేచర్ ను వామర్ లో పెట్టి బేబీని నార్మల్ టెంపరేచర్ తీసుకురావడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ బేబీని ఇక్కడ తీసుకురావడం వల్ల డాక్టర్లు, తర్వాత నర్సెస్, తర్వాత ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిల్లలు లేరు పాపం. దాన్ని బేబీ వెంటనే ఉండి ఆ బేబీని అక్కడి నుంచి పిహెచ్సి నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చేసి ఆశా వర్కర్తో పాటు ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళు ఇప్పుడు బేబీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. మనకు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కోరేది ఏంటంటే ఇప్పుడు మాకు పిల్లలు లేరు, ఆ బేబీని మాకే కావాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బేబీ అన్నోన్ బేబీ ఆ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాము, ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము. తర్వాత శిశు సంరక్షణ కేంద్రం భువనగిరి మన జిల్లా కేంద్రాన్ని కూడా ఇన్ఫార్మ్ చేశాం. వాళ్ళ ప్రతినిధులు కూడా వచ్చారు. దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. మేము డైరెక్ట్ గా బేబీని ఎవరికి కూడా హ్యాండ్ ఓవర్ చేయలేము. తర్వాత ఇప్పుడు సంరక్షణ కేంద్రం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే బేబీని కొంచెం స్టేబుల్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలాసేపు మనం మొత్తం ఉంచుకోలేము. ఎందుకంటే ఎంతసేపటి నుంచి ఆ బేబీ హైపాక్సియాలో ఉన్నదో తెలియదు. కొన్నిసార్లు ఆక్సిజన్ అందక లేట్ గా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది బేబీకి. అందుకనే ఈ బేబీని ఏంటంటే హయ్యర్ సెంటర్ టర్సరీ కేర్ కు పంపాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయిన తర్వాత మేము బేబీని ఆక్సిజన్ సపోర్ట్ తో పాటు నీలాపూర్ హాస్పిటల్ కి బేబీని పంపించడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ఈ బేబీని కాపాడి చాలా చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి మా యొక్క జీజీహెచ్ పీడియాట్రిషియన్స్, క్రిటికల్ కేర్ డాక్టర్స్, తర్వాత నర్సెస్, మిగిలిన సిబ్బంది అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ బేబీని వెంటనే ఉండి మానవతా దృక్పథంతో కూడుకున్నట్టు తీసుకొని ఆ బేబీని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసి తర్వాత వాళ్ళ సొంత ఖర్చులతో హాస్పిటల్కి తీసుకొచ్చినటువంటి ఆ దంపతులకు మరియు ఆశా వర్కర్ పడమటి సోమవారం ఆశా వర్కర్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ మానవతా దృక్పథం ఈ విధంగా తీసుకురావడం వల్లనే ఈ బేబీ ఇప్పుడు మనకు బతకడం అనేది జరిగింది. లేకపోతే బేబీ ఎప్పుడో చనిపోతుంది. సో చాలా చక్కటి
పని చేసినందుకు నేను అందరినీ అభినందిస్తున్నాను. సో ఇట్లాంటి ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఇప్పుడు మీకు నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నట్లయితే మేము డెలివరీ చేసేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు ఎట్లాంటి భయాందోళనకు గురై ఆ విధంగా పడేసిపోవడం అనేది అది ఏమాత్రం ఎవరికి కూడా మంచిది కాదు. అట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకుండా ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ రండి, ట్రీట్మెంట్ ఇద్దాము, మీకు బేబీ అన్వాంటెడ్ అయితే శిశు సంరక్షణ కేంద్రానికి ఇవ్వండి ఇట్లాంటి ప్రాబ్లం వల్ల. అంతేగాని ఇట్లా పడేసిపోవడము అనేది మంచిది కాదని చెప్పేసి నేను తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.